ఐస్ క్యూబ్స్ తినడం సరదా అనుకుంటున్నారా? ఇది మీ శరీరం పంపే హెచ్చరిక కావచ్చు. చాలామంది టైంపాస్కి ఐస్ క్యూబ్స్ తింటారు, కానీ ఇది సాధారణ అలవాటు కాదు. ఇదొక మెడికల్ కండిషన్. ఐస్ క్యూబ్స్ తినాలనే కోరికకు వైద్యపరంగా పేరుంది. దీనిని పగోఫేజియా అంటారు. కొంతమందికి బియ్యం, శుద్ధ ముక్కలు, ఇటుక పొడి తినాలనిపిస్తుంది. ఇలాంటి ఆహారం కాని పదార్థాల కోరికను పికా అంటారు. ఈ పగోఫేజియా లేదా పికా రావడానికి ప్రధాన కారణం ఒక్కటే. అది శరీరంలో ఐరన్ లోపం వల్ల వస్తుంది. శరీరంలో ఐరన్ తగ్గితే మెదడు వింత కోరికల రూపంలో సంకేతాలు పంపుతుంది. అందులో ఒకటే ఐస్ క్యూబ్స్ తినాలని కోరిక. శరీరంలో ఐరన్ స్థాయిలు పెరిగితే ఈ కోరికలు వాటంతటావే తగ్గిపోతాయి. అందుకోసం సరైన ఆహారం తీసుకోవాలి. శాకాహారులు పాలకూర, బ్రొకోలీ, బెర్రీస్, నిమ్మకాయ. మాంసాహారులు రెడ్ మీట్, లివర్, చేపలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ తినడం చిన్న విషయం కాదు. అది ఐరన్ లోపం సంకేతం కావచ్చు. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలు ఎవరికైనా ఈ అలవాటుంటే వారి ఆరోగ్యం కోసం ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి.